నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వారికి ఈ 2025 ఆగస్టు మాసంలో వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి? ఈ వృషభ రాశి వ్యక్తులు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన ఏంటి? కలిసి వచ్చే అంశాలు, జాగ్రత్త పడాల్సినటువంటి పరిస్థితులు, ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాలకు వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. ఈ ఆగస్టు మాసంలో వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక, ఈ ఆగస్టు మాసంలో వృషభ రాశి స్త్రీ పురుషులు అందరికీ కూడా అనుకూలత అనేది బాగా కనబడుతోంది. మీరు అనుకున్న పనులు అనుకున్న విధంగానైతే బాగా పూర్తి అవుతాయి. ఈ వృషభ రాశి వారు ఉన్నటువంటి వృత్తి వ్యాపారాలలో చాలా మంచి అభివృద్ధి అనేది కనపడుతోంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా మీరు అయితే పూర్తి చేయగలుగుతారు. వృషభ రాశి వ్యక్తులు చేసేటటువంటి వ్యాపారాలు ఏవి అయినా కానీ చాలా మంచి లాభదాయక స్థితిలోనే ఉండబోతున్నాయి. మీ పనులు వేగవంతంగా పూర్తి చేసుకుంటారు. నూతన ఇన్వెస్ట్మెంట్స్ చేసేందుకు అవకాశాలు రాబోతున్నాయి. ఈ వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసినట్లయితే గనుక అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడేందుకు అవకాశాలే కనిపిస్తున్నాయి. దీర్ఘకాలిక రోగాల నుండి బయటపడే అవకాశం కనిపిస్తోంది. చక్కటి చికిత్స అనేది మీరు ఈ మాసంలో తీసుకోబోతున్నారు. స్పెషలిస్టులను కలిసి మీకు ఉండే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా సాల్వ్ చేసుకునే ప్రయత్నం ఈ మాసంలో చేస్తారు. ఆర్థిక పరంగా చూసినట్లయితే గనుక ఈ వృషభ రాశి వారికి ఎటువంటి లోటు అయితే కనిపించటం లేదు. కాకపోతే ఖర్చులు ఉంటాయి, వాటిని అధిగమిస్తే సరిపోతుంది. ఈ రాశి వ్యక్తులకు ఎప్పుడో ఒకసారి ఆర్థిక పరంగా చిన్న సమస్య అనేది వచ్చే సూచన ఉంది, కానీ అది పెద్దగా మీకు ప్రభావితం అనేది పడదు. ఆర్థిక పరంగా మీరు చక్కటి ప్రణాళిక అనేది సిద్ధం చేసుకుంటే అనవసర ఖర్చుల నుండి బయటపడే అవకాశాలు ఉంటాయి. వృషభ రాశి వ్యక్తులకు ఈ ఆగస్టు మాసంలో వాహన సౌఖ్యం కనిపిస్తోంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేయడం కానీ, లేదా పాత వాహనాన్ని ఎక్స్చేంజ్ చేసి మరో వాహనాన్ని కొనుగోలు చేయాలి అనే మీ ఆలోచన ముందుకు సాగడం కానీ ఇటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. వృషభ రాశి వ్యక్తులు ఈ సమయంలో గృహ నిర్మాణాది పనులను చేపట్టే అవకాశం కనిపిస్తోంది. ఏదైనా గృహ నిర్మాణ పనులు పెండింగ్లో ఉండి ఇప్పటి వరకు అవి చేయకపోయి ఉంటే గనుక ఇప్పుడు ఈ మాసంలో మీ పనులు మొదలు పెడతారు. గృహ నిర్మాణ పనులు కానీ, గృహాన్ని కొనుగోలు చెయ్యాలి అనే పనులు కానీ ఈ సమయంలో ఈ వచ్చేటటువంటి ఆగస్టు మాసంలో పూర్తి కానున్నాయి. వృషభ రాశి వారికి సంతానపరంగా ఇప్పుడు శుభవార్త వినబోతున్నారు. సంతానం ఉన్న వృషభ రాశి వారు వారి యొక్క సంతానం నుండి మంచి పేరు ప్రఖ్యాతలు పొందబోతున్నారు. ఈ మాసంలో వృషభ రాశి వారు బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా కాలాన్ని గడుపుతారు. పాత మిత్రులను కలుసుకునే వీలు కనిపిస్తోంది. ఇక అలాగే శత్రుజయం కనిపిస్తోంది. వృషభ రాశి వ్యక్తులు మీ జీవితంలో ఉండే శత్రువులను ఈ సమయంలో జయిస్తారు. మీరు ఉండేటటువంటి సమస్యల నుంచి బయటపడేందుకు చక్కటి అవకాశాలు రానున్నాయి. కుటుంబ పరంగా వీరికి అనుకూలత ఏర్పడబోతూ ఉంది. నూతన పరిచయాల వలన ఈ వృషభ రాశి వారికి చక్కటి లాభాలే చోటు చేసుకోనున్నాయి. మీకు ఉండే సమస్యల నుంచి బయటపడేందుకు కొత్త వ్యక్తుల సహాయం అందుకోబోతున్నారు మీరు. వృషభ రాశి ఉద్యోగస్తులకు ఈ మాసంలో చక్కటి ప్రయోజనవంతమైన పనులే జరగబోతున్నాయి. ఆఫీసులో ప్రమోషన్లు పొందే సూచన ఉంది. తోటి ఉద్యోగస్తులతో ఉండే గొడవలు తొలగిపోతాయి. లేదా ఎవరైనా ఇంక్రిమెంట్ల కోసం ప్రయత్నిస్తూ ఉంటే గనుక ఇప్పుడు మీకు ఇంక్రిమెంట్లు దక్కే అవకాశం కనిపిస్తోంది. చక్కటి పొజిషన్కి మీరు ప్రమోట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. వృషభ రాశి వ్యక్తులు ఈ మాసంలో మీకు వచ్చే సమస్యలను చాలా తెలివితేటలతో, చాకచక్యంతో మీరు అయితే పరిష్కరించుకుంటారు. మీకు ఈ మాసంలో కాన్ఫిడెన్స్ బాగా పెరగబోతూ ఉంది. మీరు చెయ్యలేను అనుకునే పనిని ఈ మాసంలో మొదలుపెట్టి పూర్తి చేసి అందరి నుండి కూడా ప్రశంసలను అందుకుంటారు. వృషభ రాశి వారు ఈ మాసంలో భూస్థలాలు కొనడం గాని, లేదా భూ సంబంధిత వివాదాలలో ఉంటే గనుక వాటి నుండి పరిష్కారం గాని దొరికే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా పెద్దల యొక్క ఆస్తులు మీకు కలిసి వస్తాయి. పూర్వీకుల ఆస్తులు అనుకోకుండా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది. వృషభ రాశి వారికి ఈ మాసంలో సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరగబోతున్నాయి. ఈ సమయంలో ఈ వృషభ రాశి వారికి గుర్తింపు బాగా పెరగబోతూ ఉంది. ఉద్యోగస్తులకు అయినా, వ్యాపారస్తులకైనా, వృత్తి నిపుణులకైనా ఈ మాసంలో చక్కటి పేరు ప్రఖ్యాతలు పెరగబోతూ ఉన్నాయి.
ఈ రాశి వ్యక్తుల గురించి మొత్తం మీద చూస్తే గనుక పట్టిందల్లా బంగారంలా మారబోతూ ఉంది. వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలే ఉండబోతూ ఉన్నాయి. అందరూ కూడా మీరు చేసే పనులకు సపోర్ట్ అందిస్తారు. చెయ్యాలి అనుకునే ప్రతి పని కూడా మీరు ఈ మాసంలో పూర్తి చేయగలుగుతారు. మొత్తం మీద కూడా ఈ వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారంలా ఈ మాసం అనేది ఉండబోతూ ఉంది. వృషభ రాశి వారు ఈ ఆగస్టు మాసంలో చేసుకోవాల్సిన దేవతారాధన ఏంటంటే, ఒక ఆదివారం రోజున వారాహి అమ్మవారిని దర్శనం చేసుకోండి, చాలా మంచిది. ఇక అలాగే మంగళవారం రోజున రాజరాజేశ్వరి మాత ఆలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చన చేయించినట్లయితే మీరు చేయాలి అనుకున్న ఏ పనిలో అయినా ఆటంకాలు ఎదురవుతూ ఉంటే గనుక అటువంటి ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోయి మీ పనులు వేగవంతంగా పూర్తి అవుతాయి. రావు అనుకున్న డబ్బులు కూడా మీ చేతికి అనుకున్న సమయానికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వ్యక్తులు ప్రతిరోజు కూడా లలిత సహస్రనామ పారాయణ చేయడం చాలా మంచిది. వృషభ రాశి వారికి ఆగస్టు మాసంలో ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలని మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.